जिस तरह के एक मैसेज यूथ को देने के वास्ते सर। अच्छा है, मैटर अच्छा है। ओके जी, तो ओके अवकाश सदर भाई आवाज हाँ ఏ ప్రతాపే అందరిపైన దైవం యొక్క శుభాలు కురియుగాక. నంద్యాల పట్టణ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఐవైఎం ఐడియల్ యూత్ మూమెంట్ నంద్యాల పట్టణం తరపు నుంచి ఐవైఎం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 31 వరకు ఒకే జీవితం ఒకే అవకాశం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం నినాదంతో యువకులను మద్యపానం, డ్రగ్స్, సిగరెట్లు ఏవైతే మత్తు పదార్థాలు ఉన్నాయో వాటి నుండి దూరం చేస్తూ యువతరం వాటి యవ్వనాన్ని సరైన దిశలో గడపడానికి ఒక మెసేజ్ ఇస్తూ ఐవైఎం ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటుంది. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మన నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐ గారు గౌరవనీయులు చాంద్ బాషా సార్ గారి ద్వారా పోస్టర్ను విడుదల చేస్తూ యువతరానికి సందేశాన్ని అందిస్తున్నాము. ఏదైతే ఈరోజు 31st యువతరం ఉత్సాహంతో మద్యపానానికి అదేవిధంగా ట్రిబుల్ రైడింగ్ ఆ విధంగా చేయకుండా నూతన సంవత్సరానికి మేలైన ఒక మంచి ముందస్తు ప్రణాళికలతో ప్రారంభించాలని, ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని ఐవైఎం కోరుకుంటుంది. అదేవిధంగా ఐవైఎం యువతరానికి చాలా రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. వారి యొక్క యవ్వనాన్ని సరైన దిశలో చూపించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు సృష్టికర్త యొక్క దయ వల్ల మనమందరం ఇక్కడ ఐవైఎం అసోసియేషన్ ద్వారా జమ అయినాము. ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ఆర్ గారికి మరియు అందరికీ నా యొక్క వందనాలు. ముందుగా సమాజంలో అతి ప్రమాదకరమైనది యువతకు మత్తు పదార్థం. సమాజం చెడిపోవడానికి 100% సమాజంలో చెడిపోవడానికి మత్తు పదార్థమే. ఈ మత్తు పదార్థములను మనము వీలైనంత వరకు తగ్గించే దిశగా లేకుంటే పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా మనము సహాయ సహకారాలు అందించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దీనికి, ఒక దారి మార్గంలో ఒక 3 గుడిసెలు ఉంటాయి. మొదటి గుడిసెలో ఒక వేశ్య ఉంటుంది, రెండవ గుడిసెలో పంది మాంసం ఉంటుంది, మూడవ గుడిసెలో మత్తు పదార్థాలు ఉంటాయి. ఆ మానవుడు ఎవరికి లొంగేవాడు కాదు. దాహం వేసింది బాగా, దాహం వేసి 1, 2 దాటుకున్నాడు, 3వ దాంట్లోకి పోయినాడు. ఏముంది ఇది మంచినీళ్ళు ఏమి సారా ఏముంది ఏదైనా ఒకటే అని అతనికి ప్రోత్సాహం చేసినారు. చేస్తే దాన్ని స్వీకరించినాడు. ఆ మత్తులో స్వీకరించిన తర్వాత ఆ మాంసాన్ని తిన్నాడు, ఆ తర్వాత ఆ వేషను కూడా అనుభవించినాడు. కాబట్టి ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకుపోతుందో మత్తు పదార్థం అనేది మనకందరికీ తెలుసు. కాబట్టి దాన్ని వీలైనంత వరకు ఈ సమాజం నుండి మనం తొలగేనిక మన శాయశక్తులా కృషి చేయవలేను. అట్లనే మనం కొన్ని గ్రామాలు చూస్తే ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో అసలు సారాయి అనేదే లేదు, కట్టుబాటు అన్నమాట. ఆ గ్రామంలో ఎవరు కూడా సారాయి తాగితే బహిష్కరిస్తుంటారు. కాబట్టి ఈ విధంగా మనం కూడా కృషి చేయాలని ఆ అల్లాను కోరుకుంటూ నేను ఈ సదవకాశాన్ని విరమించుకుంటున్నాను. రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఈ ఐవైఎం ఆంధ్రప్రదేశ్ సంస్థకు సంబంధించిన యూత్ అందరూ ఈరోజు డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఎటువంటిది లిక్కర్ కానీ వద్దు అని చెప్పేసి మూమెంట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా రేపు న్యూ ఇయర్ 31st నైట్ సెలబ్రేషన్స్ కోసం ఎవరే కానీ ఈ లిక్కర్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇవన్నీ సేవించి బయట తిరగడము, ప్రమాదాలకు గురి కావడము ఇట్లా ఏం చేయకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కూడా కోరుతున్నాం. అందరిపైన దైవం యొక్క శుభాలు కురియగాక. మేము ఐవైఎం ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల శాఖ తరపు నుంచి ఒకే జీవితం ఒకే అవకాశం, మత్తు పదార్థాలను వీడండి, మంచి వైపుకు అడుగులు వేయండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల ఆఖరి రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా పట్టణాలకు సంబంధించిన
పోలీస్ వారి తరపు నుంచి అదేవిధంగా యువనేతల తరపు నుంచి యువతకు మంచి సందేశాన్ని అందిస్తూ వారు మత్తు పదార్థాలు ఏదైతే సారాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సిగరెట్లు కావచ్చు, అన్నింటికి కూడా మత్తు పానీయాలకు దూరంగా ఉండి వారి యొక్క జీవితాన్ని సరైన దిశలో తీసుకునే విధంగా ఐవైఎం కృషి చేస్తుంది. ఈ ఐవైఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంస్థ మన దేశానికి యువతరం వెన్నెముక లాంటి వారు కాబట్టి వారు వారి యవ్వనాన్ని సరైన దిశగా రూపొందించుకోవడంలో ఈ ఐవైఎం అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.